ఎందుకు మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది? మీడియాకి అనేది ఒకళ్ళంటలా పొద్దున నిన్న అనుకోండి, ఈనాడు నిన్న ఇవాళ గుర్తురాట్లనా రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయన వెళ్ళి అని రాసి ఉంటుంది. అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని, టీడీపీ ఎంపీ కలిసి. మరి ఇంకేం మీరు అడిగేది? మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు, మీరే పెడుతున్నారు. సరే పార్టీలకు అది వేరే అనుకోండి, ఆ రాజకీయాలు మంచివి కాదు సార్. చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే వెన్నంటే ఉండారు, కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర కానీ నిన్న తిరువురు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పచెప్పారు. నేను అనేది ఏంటంటే, నేను ఎవరిని తప్పట్లేదు, చంద్రబాబు గారిని తప్పట్టను, పార్టీని తప్పట్లేదు. ఎందుకంటే చూడండి, పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి, పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైన స్ట్రాటజీస్ ఉంటాయి, అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో దాంట్లో భాగం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు, నా వెంటున్నారు. సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు, ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం, ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం, ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదకొండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ఐ థింక్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా, ఇది అన్ని అర్థాలు దాంట్లోనే ఉన్నాయి. సార్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి సార్? నాని గారి ఫ్యూచర్ ఏంటి చెప్తారు? నేను నాకు తెలుసు కదా, నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను, అర్థమైందా? ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తెల్లవారున 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి దాన్ని మీరు చేసుకోండి, అంతేగాని కొత్త క్వశ్చన్ అడగదు. చెప్పాలని చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. నేను